మీకు నేను కృష్ణ జననంలో ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. యమున కాల ప్రవాహమునకు గుర్తు. సూర్యుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయేటటువంటి కాలము యొక్క స్వరూపము. ఈ కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఉన్నాము అని ఈ శరీరాన్ని చూపించినటువంటి జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతూ ఉంటారు ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్క పెట్టగలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. 12 గంటల 10 నిమిషాల 1 సెకండ్కి సృష్టిలో ఎన్ని ప్రాణులు చచ్చిపోయాయి, మనుష్యులు కావచ్చు ఎవరు కావచ్చు, ఎన్ని పోయాయి ఎన్ని పుట్టాయి, ఓ స్టేట్మెంట్ ఏమన్నారు అనుకోండి, ఎవడు వేయలేడు దాన్ని. అలా కుదరదు. అది ఎవరికి తెలుస్తుంది? ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే కాలస్వరూపమై ఉన్నాడు. ఉండి ఆయన